అమ్మా ఇదిగోండి. ఇది అదే కదా, నాకేమీ అర్థం కాదని చెప్పి నన్ను బుద్ధి లేని దాన్ని చేసి మోసం చేస్తున్నావా? ఈ ఐడి కార్డ్ చూపిస్తేనే పరీక్ష రాసే కార్డు ఇస్తారా? అవునమ్మా. ఏ ఇది లేకుండా ఎందుకు ఇవ్వరు? నిన్ను గుర్తుపట్టరా ఏంటి? లేదమ్మా, గుర్తుపట్టినా కూడా ఈ ఐడి కార్డ్ తీసుకువెళ్లాల్సిందే, అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి. ఇదంతా వదిలే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కుటుంబాన్ని చక్కగా చూసుకో. ఇల్లు చక్కబెట్టుకోవడం ఒక ఆడదాని బాధ్యత. ఆడది ఇల్లు వదిలేసి పని చేస్తే ఇల్లు కుటుంబం నాశనం అయిపోతాయి. అర్థమైందా? వెళ్ళు, బాగా చెయ్యి. అమ్మా వస్తున్నా. అమ్మా, ఎక్కడికైనా వెళ్తున్నారా? రోజు రోజుకు మీకు బాగా ధైర్యం పెరిగిపోతుంది. ఇప్పుడు నన్నే ప్రశ్నించడం మొదలు పెట్టారా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్పి వెళ్ళాలా? కాదు కాదు అత్తమ్మ, మేము ఊరికే అడుగుతున్నాము అంతే కదా. అత్తమ్మ, మళ్ళీ నలుగురు ఎక్కడికైనా తిరగడానికి వెళ్దామా? ఎంత సరదాగా ఉంటుందో కదా. ఇంటికి తాళం వేసేసి బంజారుల్లాగా తిరగడానికి బయలుదేరుతాం. సింహం ఒకసారి రక్తం రుచి చూస్తే అది కూడా మీలాగే ప్రాణాల వెంట పడుతుంది. ఒక పని చేయండి, మీతో ఎవరినైనా తీసుకువెళ్ళండి. చాలు చాలు, ఇంత దయ చూపించాల్సిన అవసరం లేదు. సరే, మమ్మల్ని ఎవరిని తీసుకువెళ్ళకండి, కానీ ఈరోజు మీ చిన్న కొడుక్కి సెలవు, అతన్ని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది చెప్పండి, ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రశ్నల తుపాకీ పట్టుకుని ఎందుకు కాల్చడం మొదలు పెడతారు? మీరు కూడా ఈ ఇంటి నుంచి వస్తూ పోతూ ఉంటారు. నేను ఇప్పటి వరకు ఎవరినైనా బయటకు వెళ్తున్నప్పుడు ఆపి అడిగానా? లేదమ్మా, అడగలేదు. కానీ మేము ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీకు చెప్పి వెళ్తాము, అందుకే అడుగుతున్నాము. అరే, నేనేమైనా దాక్కుని వెళ్తున్నానా? మీ అందరి ముందే కదా వెళ్తున్నాను. ఇక్కడే పక్కనున్న గుడికి వెళ్ళాలి దర్శనం కోసం. ఓ, మీరు గుడికి వెళ్తున్నారా? రాధాకృష్ణ గుడిలో ఈరోజు పూజ ఉంది. గుడిలో ఈరోజు చాలా ఘనంగా పూజ, భజన, కీర్తనలు జరుగుతున్నాయని మీ పెద్ద కొడుకు చెప్పారు. అరే వాహ్, భజన పేరు వినగానే నా చెవులు కూడా మోగుతున్నాయి. మనం కూడా భజన వినడానికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. లేదు లేదు, నేను అలా ఏమీ అనలేదు, ఊరికే అన్నాను. అయినా పెద్దత్త, మీరు అక్కడ ఎంతసేపు ఉంటారు? మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, నేరుగా అక్కడికి వెళ్ళి ప్రసాదం తింటారా ఏంటి? ఓహ్, అరే బాపురే బాప్, ఎంత ప్రేమ, ఎంత బెంగ. అరే, దీన్ని ఏ బీరువాలో దాచిపెట్టుకోవాలో నాకే అర్థం కావడం లేదు. అరే, ఈ వయసులో నాకజిత్తి చేసేంత గారాబం, ప్రేమ చూపించకండి. కాదమ్మా, మీరు బయట ఏది తిన్నారు కదా, నేను అన్నం వండుతాను, మీరు కొంచెం తిని వెళ్ళండి. ఆప్ చిన్న కొడ్లా, నీ పని నువ్వు చూసుకో. అమ్మా, గుడి దగ్గర డ్రాప్ చేయనా? నీ సహాయం అడిగానా? లేదు కదా. ప్రమోషన్ ఎగ్జామ్ కోసం సెలవు తీసుకున్నావు. పోయి నీ చదువు పూర్తి చెయ్యి. పక్కనే కదా గుడి, ఒంటరిగా వెళ్ళలేనా ఏంటి? చూసావా చిన్న వదిన, వదినే గుడికి వెళ్తున్నారు, మనకి చెప్పనే లేదు. ఆమెకు చెప్పాలని లేనప్పుడు వదిలేయండి. మనం కూడా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే అక్కయ్యకి ఏమి చెప్పకుండా వెళ్దాం. 100కి 100 పాళ్ళు నిజం. పదండి, మనం కూడా గుడికెళ్ళి భజన కీర్తనలు విని వద్దాం. కానీ ఇది వదినకు చెప్పాల్సిన అవసరం లేదు మనకి. పదండి. మీరిద్దరూ కూడా ఏమైనా చెప్పాలా? మీరు ఒంటరిగా గుడికెళ్తున్నారు, మమ్మల్ని అడగనే లేదు. ఓ సరే, అయితే వినండి. చేతులు జోడించి మరీ చెప్తున్నాను, నేను రాధాకృష్ణుల గుడికి దర్శనానికి వెళ్తున్నాను, సరేనా? అక్కయ్య, మీరిలా దెప్పి పొడుస్తున్నారెందుకు? మీతో ఏమీ అనలేదు కదా. దెప్పి పొడుస్తున్నానా? అవునవును, నువ్వెక్కరేమంటావు చిన్నా. కానీ ఈ నీ గుండెటి కళ్ళున్నాయే, అవే చాలా చెప్పేస్తాయి. నీకేమనిపిస్తోంది? అందరి గ్రూప్ రాజకీయాలు నాకు కనిపించడం లేదనుకుంటున్నావా? నాకంతా తెలుసు. నేను గుడికి వెళ్తున్నాను, ఏమైనా చెప్పాలంటే చెప్పు. లేదు వదినా, మీ ఇష్టం. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. సరే, వెళ్తున్నాను.
ఇంకా రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి గుంపులుగా నన్ను వెతుక్కుంటూ రాకండి, సరేనా? వెళ్తున్నా. జాగ్రత్త అమ్మా. వదిన, గుంపులుగా నన్ను వెతుక్కుంటూ రాకండి అని ఆవిడ ఎందుకలా అన్నారు? ఏమో ఠాకూర్ గారు, నాకు కూడా ఇది అర్థం కాలేదు. అరే, మన గుడికి వెళ్తున్నాం, ఆమెను వెతకటానికి వెళ్ళడం లేదు. మనం భజన కీర్తనల కోసం వెళ్తున్నాము. పద, తొందరగా తయారవుదాం. ఆహా ఠాకూర్ గారు, అక్కడికే వెళ్ళి ప్రసాదం తిందాం. ఇంటి నుంచి తిని వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఏ ఆటో, నన్ను కాస్త ఆ హర్నాథ్ కాలేజ్ దగ్గర వదులు. చూడండి అమ్మా, హరినాథ్ కాలేజ్ చాలా దూరం. వెళ్ళడానికైతే వెళ్తాను, కానీ మీరు బుక్ చేసుకోవాలి. ఏంటంటే అమ్మా, అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ప్యాసింజర్లు ఎవరు దొరకరు. ఎంత తీసుకుంటావు? ఒక 150 రూపాయలు ఇవ్వండి అమ్మా. ఏంటి 150 రూపాయల? నేను ముంబైకో ఢిల్లీకో వెళ్ళడం లేదు 150 రూపాయలు అడగడానికి. ఇక్కడే పక్కనే కదా ఉంది కాలేజీ. అసలు నీకు తెలుసా, 150 రూపాయలతో ఒక నిండు కుటుంబం ఎన్ని రోజుల పాటు తిని బతకగలదో తెలుసా? సరే, ఒక పని చెయ్యి, దారిలో ఎవరినైనా ప్యాసింజర్ ఎక్కించుకో, సరేనా? ఎంతవరకు వెళ్తే అక్కడ వదిలే. ఎవరు దొరకపోతే 10-12 రూపాయలు ఇస్తాను. అరే అమ్మా, 10-12 రూపాయలతో ఆటోలో పెట్రోల్ సంగతి దేవుడు ఎరుగు, పంచర్ కూడా వేయలేం. చూడండి, అంత తక్కువ డబ్బులకి నేను రాను. అరే, ఎలాంటి మంచివి నువ్వు! అమ్మ అని పిలుస్తూ ఇలా ప్రవర్తించడం. నాలాంటి ఒక వృద్ధురాల్ని నువ్వు నీ రిక్షా నుంచి ఎలా కిందకి తోసేస్తావు ఇప్పుడు నేను కూడా చూస్తాను, పద. అరే అమ్మా, మిమ్మల్ని కిందకి తోసేస్తానని నేను ఎప్పుడన్నాను? నన్ను భలే ఇరికించారు. నిన్ను ఎందులోనూ ఇరికించలేదు. అరే, పొద్దున్నే ఒక పెద్దావిడ ఆశీర్వాదం దొరుకుతుంది. ఆశీర్వాదం కంటే మించిది ఏదైనా ఉంటుందా? నువ్వే చెప్పు. అరే, అలా ముఖం వేలాడేకు. చెప్పాను కదా, దారిలో ఎవరినైనా ప్యాసింజర్ ఎక్కించుకో. ఒకవేళ ఎవరు దొరకపోతే 20 రూపాయలు ఇస్తాను. 20 రూపాయలు. అవునవునమ్మా, నేను ఇవాళ అర్థం చేసుకున్నాను. ఈ రోజు ఆశీర్వాదాల మీదే గడిచిపోనుందని. ఆశీర్వాదం కంటే మించినది లేదు. పదరా, త్వరగా దించు. అత్తమ్మ అటు వెళ్ళగానే భార్యతో గడపడానికి సాకులు వెతుకుతున్నావు కదా. తను మాతో పాటు వంటగదిలో ఉంటుంది, ఎక్కడికి రాదు. అయితే ఇప్పుడు పప్పు ఉడకదు. ఇంకోసారి అయినా వీళ్ళతో గడపాలని ఎవరికుంటుంది? నాకు చాలా పనులున్నాయి. ఓహో, అలాగా? సరే సరే, ఇప్పుడు వదిలే, ఈ నాటకాలు ఆపు. అర్థమైందా? వదిలేయండి అక్కయ్య. అరే, ఎందుకు వదిలేయాలి? అత్తయ్య ఇంట్లో లేదు. ఎంత మంచి అవకాశం! నీకైతే లాటరీ తగిలినట్లే. అరే, భర్త టైం పై హక్కు చలాయించడానికి అవకాశం దొరికింది. చలాయించు. అవునక్కయ్య, లాటరీ అంటే దీనికే తగులుతుంది కదా ఇలా. ఇంతకంటే పెద్ద లాటరీ ఉంటుందా? భర్త టైం దొరికితే ఇంతకంటే పెద్ద లాటరీ ఏముంటుంది? నాకిలాంటి లాటరీ తగలాలని నేనైతే అనుకోలేదు. అవునా? ఇంకేం కావాలి నీకు? ఈ ఇంట్లో మన కోరికల గురించి మాట్లాడటం వేస్ట్ అక్కయ్య. మీరే కదా నచ్చ చెప్పారు. ఏమైందా హానా? మూడ్ ఆఫ్ లో ఉన్నావా? ఇంకా పరీక్షలు కూడా ఉన్నాయి కదా. వదిలేయండి అక్కయ్య. ఇక్కడ కోడళ్ళకి ఇంత చదువుకుని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఏం చేస్తావు చదువుకుని? నా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం అక్కయ్య. మీరంతగా చదువుకోలేదు కదా, అందుకే మీతో ఎవరు గౌరవంగా మాట్లాడరు. అందరూ మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోతారు. మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడతారు మీతో. ఒకవేళ మీరు చదువుకుని ఉంటే కనుక మీ హక్కు కోసం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తగలిగేవారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఎందుకు ఎవరి ముందు మీరు చేయి చాపాల్సిన అవసరం ఉండేది కాదు. మీ ఖర్చులు మీరే సంపాదించుకునేవాళ్ళు. విద్య మనిషి గొంతురు పెంచే బలాన్ని ఇస్తుంది అక్కయ్య. అహానా, నువ్వు పరీక్ష రాయలేకపోతున్నావు కదా. నిజంగా ఇవి చాలా బాధాకరం. నేను అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేయగలం? హా అక్కయ్య, అదంతా మన తలరాత. ఇదిగోండమ్మా, వచ్చేసింది మీ కాలేజ్. వచ్చేసిందనుకో, కానీ నువ్వు కాసేపు ఆగుతావా? నేను తొందరగా నా పని ముగించుకుని వచ్చేస్తా. సరే, ఆగుతాను, కానీ కాస్త త్వరగా రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, ఎక్కువసేపు పట్టదు. నాకు అర్థమైంది, మాటల్లో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు.
కరెక్ట్గానే అర్థం చేసుకున్నావు. ఏ అమ్మాయి, ఆ పరీక్ష రాసే కార్డు ఏమని చెప్పింది తను? అడ్మిట్ కార్డ్ అదే ఎక్కడిస్తారు? ఎదురుగా కనిపిస్తున్న ఆఫీస్ ఉంది కదా, అక్కడి నుంచి కుడివైపు వెళ్ళండి. అరే వెళ్ళండి అంటే అర్థం ఏంటి? మీ అమ్మ వయసు ఉన్నదాన్ని, ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు. అరే పద పద చూపించు. హే, నవ్వాల్సిన విషయం ఏముంది ఇందులో? ఒకవేళ మీ అమ్మ లేదా మీ ఇంట్లో నుంచి ఎవరైనా పెద్దవారు సహాయం అడగడానికి వస్తే ఇలాగే నవ్వుతావా? సారీ ఆంటీ, పొరపాటైంది. ఆంటీ గీంటి అని ఏమంటున్నావు? అరే పిలవాలంటే పిన్ని, అత్తయ్య, పెద్దమ్మ అని ఏదైనా పిలువు. అందులో ఎంత ఆప్యాయత ఉంటుందో తెలుసా? సరే పెద్దమ్మ, సారీ. చూడెంత ఆత్మీయంగా ఉందో, అది సంగతి. పద ఇప్పుడు చూపించు రా. అయినా మీరు ఎవరు అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి వచ్చారు? అరే తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఏమైంది అలా కోప్పడ్డారెందుకు? అరే నా కూతురు వయసున్న దానివి, కొంచెం కోప్పడితే అలిగేందుకేముంది? కానీ నేను అంతే అడిగాను కదా, ఎవరు అడ్మిట్ కార్డ్ కోసం వచ్చారని. అయినా మీ ఇంట్లో ఎవరైనా పరీక్ష రాస్తున్నారా? ఏ ఇలా కూడా ఉండొచ్చు కదా, నేనే పరీక్ష రాయొచ్చు కదా. అరే మళ్ళీ నవ్వుతావు. ఏమైంది? నేను పరీక్షలో కూర్చోలేనా? స్కూల్ వరకు చదువుకున్నాను నేను, నన్ను చదువురాని మొద్దు అనుకోకు. మా కాలంలో కాలేజీలు ఉండేవి కావు, అందుకే పై చదువులకు అవకాశం లేదు. లేదంటే నేను కూడా కాలేజీకి వెళ్ళేదాన్ని. పద నడిచి చూపించురా, పద. వినండి, ఈరోజు మధ్యాహ్నం భోజనం మేం చెయ్యము. మధ్యాహ్నం భోజనం ఎత్తి పెట్టండి, మేము రాత్రి వచ్చి తింటాము. ఇప్పుడు మేము రాధాకృష్ణుల గుడికి వెళ్తున్నాం. పద వదిన. పిన్ని, మీరిద్దరూ కూడా గుడికి వెళ్తున్నారా? ఎందుకు, మీకేమైనా ఇబ్బందా? మాకు అసలు ఎందుకు ఇబ్బంది అవుతుంది? అత్తయ్య హడావుడిగా అలా కంగారుగా వెళ్ళిపోయారు కదా, అందుకే ఆవిడకు ప్రసాదం తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయాం. ఒకవేళ మీరు గుడికి వెళ్తుంటే మా అందరి కోసం కూడా కొంచెం ప్రసాదం తీసుకురండి. మీ అత్తగారితో పని గురించి మాట్లాడాలంటే భయం వేస్తుందా? రోజంతా అత్తగారి మెడ మీద వేలాడుతూనే ఉంటారుగా. ఇప్పుడు ప్రసాదం తెమ్మని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అమ్మా మీకే కదా చెప్పగలం, ఇంకెవరికి చెప్తాం? అత్తమ్మ ఎప్పుడు కోపంలోనే ఉంటుంది కాబట్టి ఇంకెవరితో చెప్తాం? కోపం మాకు చాలా వస్తుంది. మా కోడళ్ళు ఎప్పుడూ ఇతరుల పక్షం వహిస్తూ ఉంటే ఇంకా నువ్వైతే నన్ను అస్సలు గౌరవించవు. నువ్వైతే పెద్ద అత్తయ్య మాటల్ని నెత్తిన పెట్టుకుంటావు. ఏంటంటే పిన్ని, ఇవన్నీ మేం మీ దగ్గరే కదా నేర్చుకున్నాం. అయినా ఇవాళ అకస్మాత్తుగా ఇంటి నియమాలు మారడం మొదలయ్యాయి. ఇందులో మేం మాత్రం ఏం చేయగలం? ఎక్కువగా మాట్లాడుతున్నట్లు లేదు. నీ కోడలు కొంచెం ఎక్కువ మాట్లాడటం లేదు. ఇది జరగాల్సిందే ఠాకూర్ గారు. ఇప్పుడు టుక్కుని ఇక్కడొచ్చి పడున్నాడు, దీనికి రెక్కలొచ్చాయి. ఎప్పుడు తోడుగా ఉన్నది తోడుగా ఉంటుంది. ఆమె నోరు తెరవడానికి ట్రైనింగ్ ఇస్తోంది. నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నా పేరు ఎలా రాలేదని. ఈ ఇంట్లో ఏ గొడవలు జరిగినా నా వల్లే కదా జరుగుతోంది, నేనే కదా చేసింది. వీళ్ళకు ట్రైనింగ్ కూడా నేనే ఇస్తున్నాను కదా. పదండి. నేను ఒప్పుకున్నాను. అయినా మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? లేదు, ఆవిడ గుడికి వెళ్తున్నారు కదా, అందుకే. అవును వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళండి. కానీ అదేంటంటే తల నిండా కోపంతో రాధాకృష్ణుల దగ్గరికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు కదమ్మా. అక్కడికి వెళ్తారు, భజన వింటారు. మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకుని వెళ్ళాలి. అప్పుడు చూడండి, తప్పకుండా పుణ్యం వస్తుంది. ఎక్కువ జ్ఞానోపదేశం చేయాల్సిన అవసరం లేదు. అందరికీ అందరూ ఒకరిని మించిన వారు ఒకరు. పదండి వదినా. ఇంకెంత దూరం? ఇదిగో పెద్దమ్మ వచ్చేసింది. ఇదిగో ఆఫీస్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళండి. సరే వెళ్ళు. అరే ఇదేంటి 2 నిమిషాలు మాట్లాడలేదు, పారిపోవాలని పించిందా? నీ పేరేంటి? సరస్వతి అండి. వాహ్ వాహ్, అయితే చదువులో బాగానే ఉంటావు నువ్వు. ఇంతకీ ఏం చదువుతున్నావు? నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నానండి. ఓహో సరే, నేను వెళ్ళి నా పని చూస్తాను. సరే సరే పెద్దమ్మ, పరీక్ష బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అంటే నా పిల్లి నాకే మ్యావంటుందా? ఒక వయసైన మహిళను ఎగతాళి చేయడానికి మీకు సిగ్గుగా లేదా?
నేను నా పర్సనల్ పని మీద వచ్చాను. పర్సును అవును. ఎందుకు నవ్వుతున్నావు? అవును, పర్సనల్ పని మీద వచ్చాను. అవునవును పెద్దమ్మ, మీరు ఏది చెప్పినా కరెక్టే చెప్పారు. సరే సరే, ఇది తీసుకో. ఈ చాక్లెట్ ఉంచుకో. వద్దు పెద్దమ్మ, మాకేమీ వద్దు. ఎందుకు? చూడు నా బ్యాగ్లో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో. చూడు, ఈ చాక్లెట్లు నా పర్సులో వేసుకొని తిరుగుతాను తెలుసా. అందరూ నన్ను చాలా పిసినారి అని అంటారు, కానీ చాక్లెట్ల వ్యసనం మాత్రం పోదు. అయినా ఈ చాక్లెట్లు నా మరిది కొడుకు బయట నుంచి పిల్లల కోసం తీసుకొచ్చాడు. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, పళ్ళలో పురుగులు పడతాయని నేనే నా దగ్గర పెట్టేసుకున్నాను. రోజు ఒక్కొక్కటి తింటాను. నువ్వు 2 తీసుకో, ఎందుకంటే నువ్వు నాకు చాలా సహాయం చేసావు. తీసుకో తీసుకో. ఇదిగో ఒక చాక్లెట్, నువ్వు తీసుకో, నువ్వు ఉంచుకో. ఇంకా విను, నీ స్నేహితురాళ్ళకు చూపించకు, లేకపోతే వాళ్ళు తినేస్తారు. ఇక్కడే తినే, అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ సారీ, చాలా ధన్యవాదాలు పెద్దమ్మ. ధన్యవాదాలు. అరే, ఈ ధన్యవాదాలు నీ దగ్గరే ఉంచుకో. బాగా చదువుకో, సరేనా? అమ్మాయిలు బాగా చదువుకోకపోతే వాళ్ళ జీవితంలో చీకటి తప్ప ఇంకేమీ ఉండదు. అరే, ఇదంతా నేను కాదు, మా ఇంట్లో ఉన్న లీడర్ తను చెప్తుంది. అరే, ఆమె చేతికి మైక్ దొరికిందంటే చాలు, ఉపన్యాసం మొదలు పెట్టడానికి ఏమాత్రం ఆలస్యం చేయదు. సరే, పద పద వెళ్ళు. ఠాకూర్ గారు, ఇక్కడెక్కడ కనిపించడం లేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు కదా? అక్కడ గంగూలీ వదిన కూర్చునుంది. కాస్త ఆమెను అడుగుదాం. గంగూలీ వదిన, కాస్త ఇటు రండి. అరే అరే, మీరు వచ్చేసారా? కానీ ఇంకా ప్రసాదానికి చాలా సమయం పడుతుంది. మేమిక్కడ ప్రసాదం తినడానికి వచ్చామా? మీరు కూడా విచిత్రంగా మాట్లాడతారు వదినా. మేం భజన కీర్తనలు వినడానికి ఇక్కడికి రాలేమా? మీరింకా మాట్లాడే పద్ధతి నేర్చుకోలేదు. కాదు కాదు, నేను ఊరికే మీరు వచ్చారు కాబట్టి ప్రసాదం తిని వెళ్ళమని చెప్తున్నాను, అంతే. మీరు చేయరా? మీరు కూడా చేస్తారు కదా. అంతేకాదు, ఎప్పట్లాగే డబ్బాలు నింపుకుని కూడా తీసుకెళ్తారు కదా. మరి మేం ప్రసాదం తింటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? మీరేం చేస్తారో అదే చేస్తున్నాము. అయినా నేను మిమ్మల్ని ఇది అడగాలని పిలిచా. మా పెద్ద వదినని ఎక్కడైనా చూసారా? కనపడటం లేదు, అందుకే అడుగుతున్నా. లేదు, ఇప్పటిదాకా ఎక్కడా కనిపించలేదు. నమస్తే. నమస్తే, కూర్చోండి. అది మీతో ఒక పని ఉండి వచ్చాను. చెప్పండి, ఏం పని? ఇది మీ పుస్తకంలో అందులో కాస్త చూసి చెప్పండి. ఈ ఆహానా సేన్ పేరు అందులో ఉందా? ఆహానా సేన్ ఎవరు? అహానా సేన్ కాదు కాదు, పెళ్ళయ్యాక మారిపోయింది. అహానా రాయ్. అహానా రాయ్ పేరుందేమో చూడండి. పనేంటో సరిగ్గా చెప్పండి. తను ఇక్కడ చదువుతుందా? అరే, చదువుతోంది కాబట్టే వచ్చాను కదా. చదువుతూ ఉండొచ్చు, కానీ మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? మీరు తనని తీసుకెళ్ళడానికి వచ్చారా? ముందు నేను చెప్పేది వినండి. అహాన్ రాయ్ ఇక్కడ చదువుతోంది. ఆమె పరీక్షలు కూడా రాయబోతుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్? అవును, తను బిఏ పరీక్ష రాయబోతోంది. అర్థమైంది. వాళ్లకు ఈరోజు అడ్మిట్ కార్డు ఇస్తున్నారు. అవును, అదే ఆ కార్డు కోసమే వచ్చాను. నా ఉద్దేశ్యం, తనకు ఆరోగ్యం బాగేలేదు, తను రాలేకపోయింది. మీరు ఆమెకి ఏమవుతారు? నేను వాళ్ళ అమ్మను. అమ్మా, నా ఒక్కగానొక్క కూతురు. అదేంటంటే పెళ్ళయింది. అత్తింటి వాళ్ళు ఆమెను ఎక్కడికి రానివ్వరు, పోనివ్వరు. ఈ కారణంగా పాపం తను పరీక్ష కూడా రాయలేకపోవచ్చేమో. ఆమె ఈ కార్డు ఉంది కదా, దీన్ని ఆమె అత్తింటికి పంపించండి. కూతురు ఎలాగైనా బిఏ పరీక్ష రాయాలని ఆమె తండ్రికి చాలా కోరిక ఉండేది. అబద్ధం చెప్పాల్సిందే. ఇప్పుడు నేను ఆమె ఐడి కార్డు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పను. నేనైతే పొరపాటున కూడా చెప్పను. ఏమి చేసినా వాళ్ళ అమ్మ పేరు మీదే చేస్తాను. అంటే మీకు మా తోడికోడలు ఎక్కడా కనిపించలేదా? లేదు, దుర్గా అక్కయ్య ఇప్పటిదాకా కనిపించలేదు. ఆవిడ ఈ వీధిలో ఎవరింటికి వెళ్ళరు కదా. తప్పుగా అనుకోకండి, కానీ మీ వదినకు చాలా పొగరు. ఆవిడ వీధిలో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరు కూడా. కానీ ఎక్కడుందో అదే అర్థం కావడం లేదు. అవును ఠాకూర్ గారు, మనం వచ్చేలోపు ఆమె తిరిగి వెళ్ళిపోలేదు కదా. ఏ భోస్ వదినా, ఏమైంది గంగూలీ వదినా? దుర్గా అక్కయ్యను ఎక్కడైనా చూసారా? ఆవిడ ఇక్కడికి రాలేదు. బహుశా ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారు. ఆమెకి ఏదైనా పని ఉండి ఉంటుంది, చూసుకుని వస్తుంది.
ఈ మధ్య మీ పెద్ద వదిన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారా ఏంటి? కొద్ది రోజుల క్రితం చూశాను, ఇంటి కోడళ్ళని తీసుకుని టెంపోలో వెళ్ళిపోతున్నారు. మీరిద్దరూ ఆ టెంపోలో కనిపించలేదు. ఈ మధ్య మీ ముగ్గురికి పట్టట్లేదా ఏంటి? గంగూలీ వదిన, మీరు భజన కీర్తనలు పూజ కోసం వచ్చారు కదా, దాని మీదే దృష్టి పెట్టండి. కొట్లాటలు పెడితే బుర్ర చెడిపోతుంది. మా వదిన కోడళ్ళని తీసుకుని వెళ్ళారు. అయితే ఏమైంది? అరే వదిలేయండి ఠాకూర్ గారు, పదండి వెళ్దాం రండి. అరే అరే, ఎక్కడ వెళ్తున్నారు? ఇక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, అందుకే ఇక్కడ ఉండాలనిపించడం లేదు. అయినా దుర్గా అక్కయ్య తన కోడళ్ళని తీసుకుని వెళ్ళడం మంచిదే అయింది. మీరైతే మీ పుట్టింట్లో పడుంటారు. బహుశా అందుకే కదా ఇప్పుడు ఇక్కడ మీకంత గౌరవం లేదు. నేను పుట్టింట్లో ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరు గొడవ పడేది? అరే మహారాజ్, మీరేం భజన వినిపిస్తున్నారు? ఇక్కడ ఎవరికైనా భజన అర్థమవుతుందా? ఇక్కడ వీళ్ళు కేవలం గొడవ పడటానికే వస్తారు. ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంతే. పదండి చిన్న వదిన, వెళ్దాం. అరే అరే, ఆగండి ఆగండి. ప్రసాదమైనా తీసుకువెళ్ళండి. పదండి. వచ్చేసారా మీరు? చెప్పండి, మీ అత్తగారు ఎక్కడికి వెళ్ళారో మీకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మేం గుడి నుండే వస్తున్నాము, ఎవరు ఆమెను చూడలేదు. ఏ చిన్న కోడలా, ఇట్రా. వదిన ఎక్కడుందో నీకు తెలుసు కదా?